హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి ఎలక్షన్స్ అనేవి అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి కదా. ఎలక్షన్స్ వల్ల చాలా ఎగ్జామ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మనకి పెండింగ్లో ఉండడం జరిగింది. మనకి ఈ వీక్ నుండి నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. పెండింగ్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోటిఫికేషన్స్ అన్ని కూడా చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకుని ప్రిపేర్ అయితే ఉండండి. ఈ వీడియోలో మనం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి విడుదలైన నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాం. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే మనకి బిఎస్ఎఫ్ నుండి ప్రస్తుతం అయితే విడుదలవడం జరిగింది. కాకపోతే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కానీ అలాగే కొన్ని వచ్చేసరికి మెడికల్ రిలేటెడ్ పారామెడికల్ వాళ్ళకి కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మందికి ఎలిజిబుల్ అయ్యే వాటివి ఎక్స్పీరియన్స్ లేని వాటిని అయితే ఈ వీడియోలో చూద్దాం. మిగతా ఒకసారి ఎవరన్నా చెక్ చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ recruitment.bsf.government.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేయొచ్చు. పక్కనే అప్లై హియర్ అని ఉంది కదా, మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కొన్నిటికి అయితే 1 జూలై, కొన్నిటికి 17 జూన్ అనేది అయితే అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ, కొన్నిటికి 24 జూన్ దాకా అయితే టైం అయితే ఉంది. ఓకే, మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ ఎస్ఐ వెహికల్ మెకానిక్ గ్రూప్ బి పోస్ట్ అనేది, గ్రూప్ సిలో కొన్ని పోస్టులు అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ రిలేటెడ్గా డిఫరెంట్ ఐటీఐ ట్రేడ్స్కి సంబంధించి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ చేయాలి. అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకి అయితే అడుగుతున్నారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే చెక్ చేయండి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే కనుక ఎస్ఐ వెహికల్ మెకానిక్ పోస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఓకే, మనకి 3 ఇయర్ డిప్లొమా లేదా డిగ్రీ కానీ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. సో ఎవరైనా ఉంటే కనుక 30 ఇయర్స్ లోపు వాళ్ళు చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇది కూడా మనకి బిఎస్ఎఫ్ నుండి అయితే రావడం జరిగింది. వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ అయితే మనకి వాటర్ వింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, ఇందులో కూడా మనకి ఎస్ఐలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు కానీ కానిస్టేబుల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు కానీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులో వేకెన్సీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. మీ కేటగిరీలో లేనప్పటికీ అన్రిజర్వ్లో పోస్ట్ ఉంటే కనుక మీకు అన్రిజర్వ్ ఏది సరిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, వీటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. సో మనకి లాస్ట్ డేట్ అవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఐ మాస్టర్కి అయితే 10+2 లేదా ఈక్వలెంట్ ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడైతే వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లేదా మెర్సెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ నుండి అయితే ఈ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఓకే, ఇంటర్మీడియట్తో పాటు ఈ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే ఎస్ఐ మాస్టర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్ఐ ఇంజనీర్ డ్రైవర్ వచ్చేసరికి దీనికి కూడా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ లేదా మర్సెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ నుండి అయితే కలిగి ఉండాలి. వేరే చోట నుండి అయితే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ నుండి మీకు డ్రైవర్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే హెచ్సి మాస్టర్ వచ్చేసరికి 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. కాకపోతే సిరాంక్ సర్టిఫికేట్ అనేది అయితే అడుగుతున్నారు. అలాగే ఇంజన్ డ్రైవర్ వచ్చేసరికి 10th క్లాస్ ఉండాలి. 10th క్లాస్తో పాటుగా సెకండ్ క్లాస్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. అలాగే హెచ్సి వర్క్షాప్ వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా మీరు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ అనేది మీకు మోటార్ మెకానిక్, డీజిల్, పెట్రోల్, ఇంజిన్ లేదా ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిస్ట్, కార్పెంటరీ, ప్లంబింగ్ లేదా మనకి డీజిల్, పెట్రోల్ ఇంజిన్లో వర్క్షాప్ మెకానిక్ కానీ, హెచ్సి వర్క్షాప్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ టెక్నీషియన్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో 10th క్లాస్తో పాటుగా ఏదో ఒక ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి 10th క్లాస్ పాస్ అయితే ఈ హెచ్సి వర్క్షాప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ క్రూ వచ్చేసరికి 10th క్లాస్తో పాటుగా ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, బోట్ ఆపరేషన్ రిలేటెడ్గా. అలాగే స్విమ్మింగ్ అనేది డీప్ వాటర్లో వితౌట్ అసిస్టెన్స్ అనేది కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుని మీకు ఎలిజిబుల్ లేదా సర్టిఫికేట్స్ ఉన్న వాటిని ఏదైనా ఉంటే కనుక మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి వాటికి కాంపిటీషన్ అనేది అయితే కొంచెం నార్మల్ వాటితో కంపేర్ చేస్తే తక్కువ అయితే ఉంటుంది. ఎస్ఐ రిలేటెడ్ పోస్టులకు 22 నుండి 28 సంవత్సరాల ఏజ్ ఉండాలి. హెచ్సి రిలేటెడ్గా మీకు పోస్టులకు అయితే 20 నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. మీకు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్కి అయితే 3 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే నార్మల్గా అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఉండాలి. షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి సంబంధించి 160 సెంటీమీటర్ల హైట్ అనేది, అలాగే 73 నుండి 78 సెంటీమీటర్ల చెస్ట్ అనేది అయితే ఉండాలి. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి సంబంధించి అయితే 162.5, చెస్ట్ అనేది 75 to 80 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ స్టేట్ కాకుండా మిగతా స్టేట్ కానీ యూనియన్ టెరిటరీకి చెందిన వాళ్ళైతే 165 సెంటీమీటర్ల హైట్ అనేది, 75 to 80 సెంటీమీటర్ల చెస్ట్ అనేది అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్స్ లిస్ట్లో ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రం హైట్ కానీ చెస్ట్ కానీ, మనకి చెస్ట్లో పెద్ద రిలాక్సేషన్ లేదు కానీ హైట్లో అయితే కొద్దిగా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వెయిట్ అనేది హైట్కి తగ్గ వెయిట్ అనేది అయితే ఉండాలి.
అలాగే మెడికల్ స్టాండర్డ్ అనేది ఐసైట్ అనేది అయితే ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసిన పారామీటర్‌లో మీకు సైట్ అనేది అయితే మ్యాచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఫ్లాట్ ఫుట్ గానీ, నాక్ నీస్ గానీ, వెరికోస్ వెయిన్ గానీ, స్క్విట్ ఇన్ ఐస్ గానీ, ఓకే. ఇటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉన్నట్లయితే గనక మీరైతే అన్‌ఫిట్ అవుతారో ఒకసారి చెక్ చేసుకోండి మెడికల్ రిలేటెడ్‌గా. ఎవరికైనా టాటూస్ ఉంటే గనక టాటూస్‌కి సంబంధించి కూడా ఏవైతే ఉండొచ్చు, ఏవైతే ఉండకూడదన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారో ఒకసారి మీరు టాటూస్ ఉంటే గనక చెక్ చేయండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మాస్టర్ ఇంజినీర్ డ్రైవర్‌కి జనరల్ నాలెడ్జ్ అవేర్‌నెస్ మీద 25, రీజనింగ్ 25, న్యూమరికల్ ఎబిలిటీ 25, ట్రేడ్ అవేర్‌నెస్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారో, అలాగే మనకి హెచ్‌సి మాస్టర్ ఇంజిన్ డ్రైవర్ వర్క్‌షాప్, సిటీ క్రూకి సంబంధించి, కానిస్టేబుల్‌కి సంబంధించి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ మీద 35, రీజనింగ్ 35, న్యూమరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. పేపర్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అయితే ఉంటుంది. తెలుగులో పేపర్ అయితే ఉండదు. ఇదైతే గమనించండి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 1 మైల్ రేస్ అనేది 8 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. హై జంప్ 3 ఫీట్ అండ్ 6 ఇంచ్ 3 ఛాన్సెస్ ఇస్తారు. లాంగ్ జంప్ 11 ఫీట్ 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఎస్ఐకి అయితే 200, కానిస్టేబుల్‌కి అయితే ₹100 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మీకు అప్లై చేసేటప్పుడు ఫీజ్ అనేది నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే పే అయితే చేయొచ్చు. అలాగే మనకి సెంటర్ కోడ్ అనేది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దగ్గరలో బెంగుళూరు సెంటర్ మాత్రమే అయితే ఉంది. ఇది కూడా మైండ్‌లో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కి సెంటర్, తెలంగాణలో గాని సెంటర్స్ అయితే లేవు. బెంగుళూరు మనకి దగ్గరలో మాత్రం బెంగుళూరు ఒకటే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. సో, కాబట్టి మీరు బెంగుళూరు అయితే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా మనకి recruitment.bsf.government.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇక్కడ ఉన్న వెబ్‌సైట్‌లోకి మీరు డైరెక్ట్‌గా ఇక్కడికి వెళ్లి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. కంప్లీట్‌గా మీ ట్రేడ్ రిలేటెడ్‌గా సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇస్తారు. మీరు చెక్ చేసుకొని మిస్టేక్స్ లేకుండా మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై చేయొచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఫెన్స్ రిలేటెడ్ పోస్టుల మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక వాళ్ళకన్నా వీడియో అయితే సెండ్ చేయండి. వాళ్ళన్నా సరే అప్లై అనేది అయితే చేసుకుంటారు. ఇది మనకి బీఎస్ఎఫ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అనేవి. ఇకపై నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి రెగ్యులర్‌గా ఫాలో అయితే ఉండండి ఛానల్‌ని. టెలిగ్రామ్‌ను కూడా. వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఫాలో అయితే ఉన్నట్లయితే గనక మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.